తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. గుండెదడ, పాల్పిటేషన్. ఎంతో మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే నిజానికి గుండెదడగా అనిపిస్తున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. కానీ దీనికి దారితీసే కారణాలు ముఖ్యమైనవి 9 ఉన్నాయి. వీటిని తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఈ పాయింట్స్ని వరుసగా మనం విశ్లేషించుకుందాం. మొదటి పాయింట్, మీరు ఎక్కువగా టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి తాగుతారా? అలాంటప్పుడు మీ గుండెదడకి కారణం ఆ ఉత్ప్రేరకాల దుష్ప్రభావం అని. రెండో పాయింట్, మీరు ఎప్పుడూ టెన్షన్స్తో, ఆందోళనతో గడుపుతూ ఉంటారా? అలాంటప్పుడు ఈ గుండెదడకి కారణం మానసిక ఒత్తిడి, అంటే స్ట్రెస్ అని అర్థం. మూడో పాయింట్, మీ శరీరంలో వేడివేడిగా అనిపిస్తూ ఉంటుందా? ఒకవేళ మీరు మహిళలైతే మీ ఋతుక్రమంలో తీవ్రమైన అస్తవ్యస్తత ఏమన్నా చోటు చేసుకుందా? అలాంటప్పుడు ఈ గుండెదడకి కారణం మెనోపాజ్ తాలూకు సమస్యలని. నాలుగో పాయింట్, మీరు చూడటానికి తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారా? మీకెప్పుడు కూడా ఏ పని చేసినా ఆయాసం వస్తూ ఉంటుందా? అలాంటప్పుడు మీ ఈ పాల్పిటేషన్కి కారణం రక్తహీనత, అంటే ఎనీమియా అని. ఐదో పాయింట్, భారీగా విందు భోజనాన్ని మీరు ఆరగించిన తర్వాత గుండె దడని ఫీల్ అవుతూ ఉంటారా? అలాంటప్పుడు దానికి కారణం అతి భోజన దుష్ఫలితం అని. ఆరో పాయింట్, మీరు ఈ మధ్య బరువు తగ్గుతున్నారా? అలాంటప్పుడు ఈ గుండె దడకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం అని, అంటే హైపర్ థైరాయిడిజం అని. ఏడో పాయింట్, ఈ మధ్య మీరు అలోపతిక్ డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నారా? అలాంటప్పుడు ఈ పాల్పిటేషన్కి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితాలు అని. ఎనిమిదో పాయింట్, కారణం లేకుండానే గుండెదడ వస్తూ ఉంటుందా? అది ఒక సహజమైన శారీరక క్రియ అని అర్థం. తొమ్మిదో పాయింట్, ఛాతీ నొప్పి కానీ కళ్ళు తిరగటం కానీ ఉంటాయా? అలాంటప్పుడు ఈ గుండెదడకి కారణం గుండె జబ్బులు, అంటే హార్ట్ డిసీజెస్ అని అర్థం. ఇలాగా ఈ 9 పాయింట్లు కూడా మీకు గుండెదడ వస్తున్నప్పుడు దానికి కారణాలు తెలుసుకోవడానికి సహాయపడతాయి. వీటిని మరింత లోతుగా విశ్లేషించుకుందాం. జీవితకాల పర్యంతం కూడా అవిశ్రాంతంగా తన పని తాను చేసుకుపోయే గుండె తాలూకు స్పందనల్ని సాధారణ పరిస్థితుల్లో అయితే మనం తెలుసుకోలేము, గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించే స్థితి ఏర్పడితే దానిని గుండెదడ అంటారు. గుండెదడని ఆయుర్వేదం హృద్రవ అని చెప్తుంది. హృదయ వ్యాధులుగా 5 రకాలని చెప్తూ వాటిలో వచ్చే ఒక లక్షణంగా ఈ హృద్రవాన్ని ఆయుర్వేదం వర్ణించింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, గుండెదడ అనేది ఒక వ్యాధి కాదు, ఒక లక్షణం. అంతర్గత కారణాలకు ఒక వ్యక్త రూపం. వాతదోషం ప్రధానంగా దూషితమవటం వల్ల శరీరంలో రసధాతువు ప్రభావితమై గుండెదడను పుట్టిస్తుంది అనేది ఆయుర్వేద దృక్పథం. భయాందోళనలకి, ఉద్రిక్తతలకి మనిషి అతీతుడు కాదు. వీటికి గురైనప్పుడు గుండె అదనపు వేగంతో, అదనపు శక్తితో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో జనించేటటువంటి ఒరిపిడి వల్ల ఎవరి హృదయ స్పందన వారికి తెలుస్తూ ఉంటుంది. ఇదంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి ఉద్దేశించింది. ఇలాంటి దడ తాత్కాలికంగా కనిపించి దానంతట అదే మళ్లీ సద్దుమణిగిపోతుంది. అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారినా, లేదా అడపాదడపా అనుభవమయ్యే గుండెదడ నిరంతర ప్రక్రియ కింద పరిణమించినా నిశ్చయంగా దానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వాలి. కాకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయము కూడా ఆందోళనని పుట్టిస్తూ ఉంటుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, కాఫీ, టీ, ఆల్కహాల్ లాంటి ఆహారాలు ఇవన్నీ కూడా నిజానికి గుండెదడను కలిగించేవే. అయితే ఇది తెలియక విపరీతమైన అలజడికి, అశాంతికి లోనవుతూ ఉంటారు. గుండెదడ సాధారణంగా 3 విధాలుగా ఉంటుంది. ఒకటో రకం వేగవంతమైన హృదయ స్పందనలతో కూడింది. ఆందోళన పడే మనస్తత్వం ఉండే వాళ్ళలో ఇది కనిపిస్తూ ఉంటుంది. మరొక రకంగా చెప్పాలంటే, ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ విడుదలకి దోహదపడే అన్ని సందర్భాలు కూడా ఈ తరహా గుండెదడని కలిగిస్తూ ఉంటాయి. ఇక రెండో రకం అస్తవ్యస్త స్పందనల క్రమంతో కూడింది. సాధారణంగా వయసు మళ్లిన వాళ్ళలో ఈ తరహా గుండెదడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి వికృతితో ఇది ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. ఇక మూడో రకం అదనపు హృదయ స్పందనలతో కూడింది. దీన్ని గుర్తుపట్టడానికి ఒక పద్ధతి ఉంది. హృదయ స్పందనని అనుసరిస్తూ టేబుల్ మీద మునివేళ్లతోటి కొడుతూ ఉండాలి. ఈ శబ్దాల లయలో అపశృతి కనిపించిందనుకోండి, అది అదనపు హృదయ స్పందనను సూచిస్తుంది. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు గుండెదడ అనేది వస్తూ ఉంటుంది. లేదా గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల్లో కూడా ఈ స్థితి కనిపిస్తూ ఉంటుంది. గుండెదడని వైద్యపరంగా విశ్లేషించాలనుకున్నప్పుడు సాధారణ రక్త పరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరం అవుతాయి. ఇక చెప్పుకున్నామే ఒక 9 పాయింట్లని. వీటిని ఆధారం చేసుకొని ఆలోచిస్తే మీ గుండెదడకు సాధారణ కారణాలు మీకు దోహదపడతాయి. వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వీటిని కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఉత్ప్రేరకాల దుష్ప్రభావం. రోజు మొత్తం మీద మీరు తాగే కాఫీ, టీల సంఖ్య 4-5 కప్పులకి పైచిలుకు ఉంటే వాటిలో ఉండేటటువంటి కెఫీన్ మోతాదు మీ గుండెను ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉత్తేజపరిచి గుండె దడకు కారణం అవుతుంది అని మీరు గ్రహించాలి. కాబట్టి ఈ కాఫీ, టీల్ని పూర్తిగా మానేయాలి. ఇక రెండో పాయింట్, గుండె దడకు కారణం మానసిక ఒత్తిడి, స్ట్రెస్. విపరీతమైన మానసిక ఆందోళనకి గురయ్యే వాళ్ళకి గుండె దడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా రకాల వ్యాధులకి కారణం దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఈ టెన్షన్లే. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి అనేది వ్యాధులకు ప్రత్యేక కారణం కింద నిలుస్తుంటే మరికొన్నిసార్లు పరోక్ష కారణం కింద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ గుండె దడకి ఒత్తిడికి సంబంధం ఉంది కాబట్టి ప్రశాంతతని అలవర్చుకోవాలి. ఇలాంటి ఈ ఒత్తిడిని ట్రీట్ చేయడానికి, గుండె దడను తగ్గించడానికి నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధ చూర్ణం, స్వర్ణ ముక్తాది గుటిక, యాకూతి రసాయనం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్గా బ్రాహ్మీ తైలం లాంటి వాటితో మసాజ్ని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇక గుండె దడకి మరొక ముఖ్యమైన కారణం, మూడో పాయింట్, మెనోపాజ్ సమస్యలు. కొంతమంది మహిళల్లో బహిష్లు ఆగిపోయే దశకి చేరుకున్నప్పుడు హార్మోన్ల విడుదలలో లోపం ఏర్పడటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ గతి తప్పుతుంది. దీని పర్యవసానంగా గుండె దడ అనేది అనుభవం అవుతుంది. ఇలాంటప్పుడు దీన్ని ట్రీట్ చేయడానికి అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాదిబటి, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, నష్ట పుష్పాంతక రస్, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రస్, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక నాలుగో పాయింట్, గుండె దడకి కారణం రక్తహీనత అంటే ఎనీమియా. గుండె దడకు ప్రధాన కారణం రక్తహీనతే. రక్తాల్పత వచ్చినప్పుడు శరీరపు కణజాలాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. దీంతో శరీరం తెల్లగా పాలిపోయినట్టుగా కనిపించడమే కాదు, అదనపు ప్రాణవాయువు కోసం ఆయాసం వస్తుంది. ముఖ్యంగా శ్రమ చేసినప్పుడు ఆయాసం, దాన్ని అనుసరించి గుండె దడ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అవసరానికి సరిపడిపోయే అంత ఈ రక్త సరఫరా లేకపోవటం వల్ల గుండె నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి విటమిన్ల లోపం వల్ల, ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల కూడా గుండె దడ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పాలిష్ పట్టని ముతక బియ్యాన్ని ఆహారంగా తీసుకోవటం ద్వారా చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఏదేమైనా ఈ ఎనీమియా ఉన్నప్పుడు, దానివల్ల గుండె దడ వస్తున్నప్పుడు కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు కరక్కాయ లేదా శొంఠి పొడిని అరచెంచాడు మోతాదుగా బెల్లంతో కలిపి 2 పూట్ల తీసుకోవాలి. అలాగే మరొకటి, చెరుకు రసాన్ని గ్లాస్ మోతాదుగా రోజు 3 పూట్ల తీసుకుంటూ ఉండాలి. మరొకటి, త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం, కటకరోహిణి, నేలవేము, వేపపట్ట వీటినన్నిటినీ తెచ్చి సమభాగాలు కలిపి కషాయం తయారు చేసుకొని రోజుకి 2 సార్లు తాగాలి. దీన్ని ట్రీట్ చేయడానికి మండోర భస్మం, పునర్నవాది మండోరం, ధాత్రి లోహం, లోహాసవం, కుమార్యాసవం ఇలాంటి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఐదో పాయింట్, గుండె దడకు కారణం అతి భోజన దుష్ఫలితం. సాధారణ స్థాయికి మించి భోజనం చేసినప్పుడు పేగులకు అదనపు రక్త సరఫరా అవసరం అవుతుంది. దీంతో కొంతమందిలో భోజనం తర్వాత గుండె దడ అనేది అనుభవం అవుతుంది. కాబట్టి ఆకలిని గుర్తెరిగి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్పే సూచన. అలాగే ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే దానికి కూడా ఒక నియమావళి ఉంది. ఆమాశయాన్ని 4 భాగాలుగా ఊహించుకోవాలి. 2 భాగాలు ఘనాహారంతో, 1 భాగం ద్రవాహారంతో నింపాలి. మిగిలిన 1 భాగాన్ని గాలి కోసం వదిలేయాలి. దీనివల్ల వాయు సంచారానికి అవకాశం ఏర్పడుతుంది. గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇక 6వ పాయింట్, గుండె దడకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం అంటే హైపర్ థైరాయిడిజం. గుండె దడ కనిపించే సాధారణ వ్యాధి హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి అధిక స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు అనూహ్యమైన రీతిలో బరువు తగ్గుతారు. ఈ స్థితి ఉన్నప్పుడు గుండె దడ అనిపిస్తూ ఉంటుంది, నాడి వేగం పెరుగుతుంది, ఆకలేమో విపరీతంగా అవుతూ ఉంటుంది, చర్మం చెమటతోటి తడిసి ముద్దవుతూ ఉంటుంది. ఈ స్థితిలో ఆయుర్వేదోక్త సంతర్పణ ట్రీట్మెంట్స్ అనేది అవసరం అవుతాయి. అసాధారణ స్థాయిలో వేగాన్ని సంతరించుకున్న శారీరక క్రియల్ని ఈ చికిత్సలు గాడిలో పెడతాయి. వీటిలో గురు స్నిగ్ధ గుణాలు ఉండేటటువంటి ఆహార ఔషధాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బచ్చలి కూర, సోయా చిక్కుడు, మెంతి కూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలని, పాల పదార్థాలని, గోధుమల్ని, కెఫీన్ ఉండే ఆహారాల్ని, మద్యాన్ని మానేయాలి. విటమిన్ సి ఉండేటటువంటి నిమ్మ, నారింజ లాంటి పళ్ళని తీసుకుంటూ ఉండాలి. పసుపు, సుగంధి పాల, అతి మధురం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి కండిషన్ని ట్రీట్ చేయడానికి శతావరి ఘృతం, సుకుమార రసాయనం,
అమృతప్రాస ఘృతం, కుష్మాండ లేహ్యం, క్షీరబల తైలం, ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృతం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 7వ పాయింట్, గుండెదడకి ముఖ్యమైన కారణం మందుల దుష్ఫలితాలు. ఆస్మాలో వాడే సాల్బుటమాల్, ఇంకా థియోఫిలిన్ ఇలాంటి వాటికి నొప్పిని తగ్గించడానికి వాడేటటువంటి మందులకి గుండెదడని కలిగించే నైజం ఉంటుంది. మందులు వాడేటప్పుడు మీకు గుండెదడగా అనిపిస్తూ ఉంటే ఆ విషయాన్ని మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. ప్రత్యామ్నాయాన్ని సూచించడం కానీ మోతాదుని తగ్గించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఇక 8వ పాయింట్, గుండెదడకి కారణం శారీరక క్రియ. యవ్వనంలోకి అడుగుపెట్టిన వాళ్ళలో, ముఖ్యంగా మహిళల్లో అప్పుడప్పుడు గుండెదడ వస్తూ ఉంటుంది. ఇది హార్మ్లెస్. వ్యాయామంతో గుండెదడ తగ్గటం దీనిలో ప్రత్యేకత. దీని వెనక గుండె జబ్బంటూ ఏది ఉండదు. కాకపోతే ఈ నిర్ణయానికి రావడానికి ముందు సమగ్రమైన పరీక్షలు అవసరం అవుతాయి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గుండెదడకి ముఖ్యమైన కారణం 9వ పాయింట్, గుండె జబ్బులు అంటే హార్ట్ డిసీజెస్. గుండె కవాటాలు వ్యాధిగ్రస్తం కావటం, గుండె కండాలు క్రియాహీనం అవటం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు గుండెదడ ఉంటుంది. ఛాతిలో వచ్చేటటువంటి నొప్పిని, ఆయాసాన్ని, ముఖ్యంగా పడుకున్నప్పుడు శ్వాస అందనట్లు ఉండటాన్ని, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటాన్ని, శరీరం తిమ్మిరి పట్టినట్టుగా ఉండటాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే కళ్ళు బయలు కమ్మటాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో దీన్ని ట్రీట్ చేయడానికి ఒకవేళ హృదయశూల అంటే యాంజైనా అనుకోండి, శృంగి భస్మం, మహావాత విధ్వంసిన రసం, త్రైలోక్య చింతామణి రసం, జహర్మొహరా భస్మం, బృహత్వాత చింతామణి ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ హృదయ శోధ ఉందనుకోండి, అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, అలాంటప్పుడు అభ్రక భస్మం, పునర్నవాది మండూరం, ప్రభాకర వటి, లక్ష్మీ విలాస్ రస్, ఆరోగ్యవర్ధిని వటి, మాక్షిక భస్మం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ వాల్వులు వ్యాధిగ్రస్తం అయ్యాయనుకోండి, అప్పుడు గుండెదడ వస్తుందనుకోండి, అలాంటప్పుడు అకీక భస్మం, అకీక పిష్టి, అర్జునారిష్టం, మాణిక్య భస్మం, అలాగే సంగే జహారాత్ భస్మం, పూర్ణచంద్రోదయ రస్, యాకూతి, స్వర్ణమాన్య వసంత రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఏదేమైనా ఈ గుండెదడ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. గుండెదడగా అనిపిస్తున్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాన్ని తినకండి. కషాయం, చేదు, కారం రుచుల్ని తగ్గించుకోండి. అమితాసనం అంటే ఎక్కువగా తినటం, అధ్యసనం అంటే తిన్నది జీర్ణం కాక మునిపే వెంటనే తింటూ ఉండటం, ఈ రెండూ మంచిది కాదంటుంది ఆయుర్వేదం. మలమూత్ర విసర్జన లాంటి సహజ కృత్యాన్ని ఎప్పుడూ ఆపుకోకండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరకాలను వాడటం తగ్గించండి. టీ కంటే కాఫీ ఎక్కువ ప్రమాదకరం గుండెదడ విషయంలో. ఇక స్మోక్ చేయకండి. ఒకవేళ మీ పక్కనుండే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని కూడా నివారించండి. అన్నిటికీ మించి మానసికంగా నిలకడగా నిశ్చింతగా ఉండడానికి ట్రై చేయండి. బిగ్గరగా మాట్లాడకండి. మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. మృదు భాషణం సర్వదా హితకరం. నూనెలు, కొవ్వు పదార్థాల వాడకాన్ని తగ్గించండి. కడుపు ఉబ్బరంగా ఉండి దానివల్ల గుండెదడ వస్తుంటే శొంఠి కషాయం చక్కగా పనిచేస్తుంది. దీన్ని 3 పూట్ల గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉండండి. మరీ దడ ఎక్కువగా ఉంటే ఐస్ని నలగొట్టి ఒక బ్యాగ్లో వేసి ఛాతిపైన పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది. ఇంత చేసి ఈ గుండెదడగా అనిపిస్తూ ఉంటే సిమ్టమాటిక్గా నాగార్జునాభ్రరస్, ప్రభాకర వటి ఇలాంటి ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.